సహకారంతో ఇప్పుడు ఈ వారం రోజులు కూడా యాంటీ డ్రగ్ మాదక ద్రవ్యాల నిరోధక వారోత్సవాలు అని చెప్పేసి దీంట్లో సొసైటీలో ఈ వారం రోజులు అవేర్నెస్ ప్రోగ్రామ్ క్రియేట్ చేయాలని మాకు ఒక గవర్నమెంట్ నుంచి తెలంగాణ గవర్నమెంట్ అయితే క్లియర్ కట్ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేసినా ఏం కదా, ఇప్పుడు ఒకప్పుడున్న స్థాయి కంటే ఇప్పుడు మాదక ద్రవ్యాల వ్యాప్తి అనేది ఒకప్పుడు ఎప్పుడో ఒకసారి మనం వింటుంటే అక్కడ ఎవరో డ్రగ్స్ అట ఇట్లా ఉంటుందంట, పెద్ద పెద్ద వాళ్ళు చేస్తారంట అని ఉంటుంది. ఇప్పుడు ఆ పెద్ద పెద్ద వాళ్ళ స్థాయి నుంచి స్కూల్ దగ్గరికి మన గడప దాకా వచ్చి వెయిట్ చేస్తూ ఉన్న తరుణం ఉంది. అంటే మనం దాన్ని ఆఫర్ చేస్తామా రిజెక్ట్ చేస్తామా అనేది సొసైటీ తల్లిదండ్రుల మీద, తల్లిదండ్రుల యొక్క ఇంట్రెస్ట్ పైన, ఉపాధ్యాయుల యొక్క కాన్సన్ట్రేట్ పైన, పిల్లల యొక్క ఆసక్తి పైన దాన్ని డిసైడ్ ఉంది. గడప దగ్గర వచ్చింది, నువ్వు రిజెక్ట్ చేసి తంతావా లేకపోతే లోపలికి వినిపించుకుంటావా అనేది నీ జీవితం డిపెండ్ అయి ఉంది. మనకు తెలుసు డ్రగ్స్ అంటే ఇప్పుడు మనకి రకరకాల ఉన్నాయి. అంటే మనకు సింపుల్గా చాలా రకాల డ్రగ్స్ ఉంటాయి. దాంట్లో మెడిసిన్స్ అన్నీ కూడా మనకు ఆరోగ్యం నయం చేసేది అయితే ఆరోగ్యాన్ని చెడగొట్టేసి మన జీవితం నాశనం చేసే డ్రగ్స్ కూడా ఉన్నాయి. సపోజ్ గంజాయి మొక్క అనేది మీకు ఇప్పుడు కెనాబిస్ సైన్స్ పరంగా అది ఉంది, మీకు సైన్స్లో ఉంటుంది. గంజాయి మొక్క ఉంటుంది. గంజాయి మొక్క అది పువ్వులు వచ్చిన తర్వాత ఆ పువ్వుల్ని ఆకులు ఎండిన తర్వాత దాన్ని డ్రగ్స్ లాగా మలిచి అది దాన్ని నషా కోసం వాడుతూ ఉంటారు. గంజాయి మనకు తెలిసి ఎక్కువ మనకు ప్రాచుర్యం ఉండదు. ఇక కొకాయిన్ ఇంకా ఎంఎండిసి అవన్నీ కూడా అవి కొంచెం పెద్ద మొత్తంలో ఉంటే మీకు ఇప్పుడు మీకు ఇంకా మీ దృష్టికి రావు. ఇక రెగ్యులర్గా ఏదైతే ఈ లిక్కరు, సిగరెట్స్ ఇవన్నీ కూడా ఆకులకే వస్తాయి. ఇప్పుడు సమాజంలో దాని తారాస్థాయి అంటే దాని పరిస్థితి, వాటి యొక్క ఉద్రిక్తత ఎట్లుందంటే ఒకప్పుడు నేను ఇందాక చెప్పినట్టు ఎక్కడో ఉంటుండే మనం చూసినాం. ఇప్పుడు ఆల్మోస్ట్ స్కూల్ చుట్టుపక్కల ప్రాంతాలకి, విలేజ్ లెవెల్కి, కాలనీ లెవెల్కి వచ్చేసినాయి. దాంట్లో మనకు తెలిసినంత వరకు ఈ ఇంటర్, డిగ్రీ పిల్లలకి పరిచయం అయిపోయి ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందుతుంది అనేది బాగా ఉంది. సంగారెడ్డిలో కూడా కొంచెం ఇన్ఫర్మేషన్ పరంగా కూడా అడిక్ట్ అవుతున్నారన్న ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. దయచేసి ప్రిన్సిపల్స్కి, మన ఏదైతే కాలేజీ యాజమాన్యంకి, ఉపాధ్యాయులకి నా రిక్వెస్ట్ ఏంటంటే రోజు ఇప్పుడు ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో మీరు దయచేసి ఒక 5-10 నిమిషాలు పిల్లల బిహేవింగ్, వాళ్ళు రోజు క్లాస్ చెప్పే ముంగడ సొసైటీ సమాజంలో దీని యొక్క ప్రభావం సొసైటీలో ఎలా ఉంది, మనిషి వ్యక్తిగత జీవితం పైన ఎలా ఉంది, కుటుంబం పైన ఎలా ఉంది అనేది ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు మీరు టైం స్పెండ్ చేసి తప్పేం లేదు. వాస్తవానికి మేము కూడా చాలా అనుకుంటాం, పొద్దున్న లేసేసి మేము ఒక 10 నిమిషాలు మెడిటేషన్, యోగా చేయాలనుకుంటాం. కానీ మేము వచ్చి 4:30కి పడుకోవడం, 5 o'clockకి పడుకోవడం, ఏదైనా అయిందంటే ఒక యాక్సిడెంట్ అయిపోతే మేము ఆ వెహికల్ అన్ని క్లియర్ చేయడానికి పొద్దున 5-6 అవ్వడం, అది మాకు చేయాలనుకుంటే అంటే మా వాళ్ళ దాంట్లో కూడా చేసే వాళ్ళు ఉన్నారు, టైం తీసుకొని చేసే వాళ్ళు ఉన్నారు. రెగ్యులారిటీ దెబ్బతింటుంది అన్నట్టు. కానీ మీకు అన్ని అవకాశాలు ఉన్నాయి. మీరు ఒక పాజిటివ్ థింకింగ్ వెళ్ళి మీరందరూ కూడా ముందుకు వెళ్ళి పాజిటివ్ థింకింగ్ తోటి ఈ యోగా కొంచెం మీరు 10 నిమిషాలు జస్ట్ ఏమంటే ఆసనాలు అవి ఏం చేయకుండా ఒక మెడిటేషన్ అనేది ఏ ఆలోచన లేకుండా ఒక పీస్ ఆఫ్ మైండ్ తోటి మీరు చేస్తే మీ చదువుకి చాలా ఉపయోగపడుతుంది అది అని నా యొక్క, అంటే నేను మీ స్టూడెంట్ లైఫ్ నుంచి వచ్చి వాస్తవానికి కూడా కాంపిటీషన్ వరల్డ్లోనే వచ్చి ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా కాబట్టి మేము అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చి ఎందుకు మాట్లాడతాం యూనిఫామ్ అంటే జస్ట్ నేను మాట్లాడితే ఇలా ఉన్న 100 మందిలో ఒక్కరైనా ఇన్స్పిరేషన్ కాకపోతారా అనే ఒక ఆలోచనతో మేము యూనిఫామ్లో వచ్చేసి మీకు స్పీచ్లు ఇవ్వగలం. అవి ఎబిలిటీ కొంచెం కష్టపడితే కానిస్టేబుల్ కావచ్చు. అట్లీస్ట్ ఆమెను చూసాను ఇన్స్పిరెన్స్ అవుతారు. ఇప్పుడు కానిస్టేబుల్ అంటే ఆషామాషి కాదు, ఇప్పుడు రెగ్యులర్గా పడుతున్న డ్యూటీలో ఇప్పుడు సొసైటీకి అవసరం 30 నుంచి 40 వేల జీతం స్టార్టింగ్లోనే ఉంది. అదేం అంత తేలికేం కాదు. ఆమె ఎంత కాంపిటీషన్లో వచ్చారు అంటే ఒకప్పుడు కానిస్టేబుల్కి ఇంటర్ 10th వాళ్ళే వస్తారు. ఇప్పుడు బీటెక్ వాళ్ళు, ఎంఎస్సి చేసిన వాళ్ళు, ఇప్పుడు మనడు పవన్ గ్రాడ్యుయేషన్ అట్లా అంటే ఎంఎస్సి ఎంకామ్ అది చేసిన వాళ్ళు కూడా, ఎంఎస్సి చేసిన వాళ్ళు కూడా, బీటెక్ చేసిన వాళ్ళు కూడా ఇది జాబ్ కోసం వస్తున్నారు. అందులో సొసైటీకి చేయాలన్న తపన ఉంటుంది. సరే రోజువారీ నా కుటుంబ పరిస్థితులు కూడా జాబ్ తెచ్చుకోవాలనే ఒక ఆశ కూడా ఉంటుంది. సరే నేను చెప్పిన తర్వాత నేను చెప్పినట్టు చెప్పండి. నేను మాదక ద్రవ్యాలపై జరుగుతున్న పోరాటంలో క్రియాశీల
భాగస్వామిని అవుతానని డ్రగ్స్ రహిత జీవన శైలిని అనుసరిస్తూ జీవితంలో ఎప్పుడు డ్రగ్స్ తీసుకోనని మరియు నాతో పాటు ఏ ఒక్కరు డ్రగ్స్ బారిన పడకుండా ఉండడానికి డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా సాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వామిని అవుతూ యాంటీ డ్రగ్ సోల్జర్గా ఉంటానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఆయన యొక్క కర్తవ్యం ఎంత నిర్దిష్టంగా దేశం కోసం ఉండి దేశ త్యాగం కోసం దేశం కాపాడడానికి కోసం ఎంతైతే త్యాగం చేస్తున్నాడో అందుకొక ఒక సోల్జర్ అంటారు. సోల్జర్ అంటే అదొక జస్ట్ గొప్ప వర్డ్, అంటే త్యాగంతో కూడుకుంది. మనమేమో లోపల ఉండి అది చేస్తున్నాం, అన్నిటికీ దూరం అయిపోయి బార్డర్లో మన దేశం కోసం మన కోసం కాపాడు కాస్తున్నారు. కాబట్టి అది సోల్జర్ అంటే అది చాలా పెద్ద వర్డ్, అది పెద్ద గొప్పతనం ఉన్న వ్యక్తి అది ఆయన. కాబట్టి సోల్జర్ అన్నాం కాబట్టి అందరూ ఈ ప్రతిజ్ఞని అందరూ కూడా సార్థకం చేస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు పేరు నా స్టూడెంట్స్కి మరియు అందరి ఉపాధ్యాయ బృందానికి